వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం డాటెడ్ లైన్స్ ఎలా ఇవ్వాలి, లైన్ వెయిట్ అనేది ఎలా పెంచాలి, లైన్ కలర్ అనేది ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. లైన్ అనే కదా సర్కిల్, రెక్టాంగిల్ ఏదైనా సరే వస్తుంది, మనకి చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ లైన్తో ట్రై చేద్దాం. మనం ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటున్నాను, లైన్ డ్రా చేశాను. ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ప్రాపర్టీస్ అనేది లైన్ ప్రాపర్టీస్ మాట. ఇది బై లేయర్ ఫస్ట్ కలర్ మాట. నేను క్లిక్ చేసి హైలైట్ చేసుకుని లైన్ని మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. నేను ఎల్లో పెడుతున్నాను. ఓకే, ఎల్లో చేంజ్ అయింది కదా. క్లిక్ చేస్తే దీంట్లోకి వెళ్తుంది, మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్తుంది. ఎల్లో బయటకు వచ్చేస్తే ఎస్కేప్ చేస్తే మామూలు నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి డాటెడ్ లైన్ ఎలా చేయాలి. ఈ లైన్ని డాటెడ్ లైన్ చేయాలి. డాటెడ్ లైన్ చేయాలంటే ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, బై లేయర్, క్లిక్ చేసి ఇక్కడ 3-4 ఐటమ్స్ ఉన్నాయి కదా, చూడండి. క్లిక్ చేసాం కదా, చూడండి వచ్చింది డాటెడ్ లైన్. ఇలా కాకుండా మనకు వేరియస్ టైప్స్ ఉంటాయి, ఇంకా ఉంటాయి, మల్టిపుల్ నెంబర్స్ ఉంటాయి. లాస్ట్లో అదర్ అని ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఇలా నార్మల్ ఇక్కడ లోడ్ అయినవి ఉన్నాయి 4. మనం ఇంకా కావాలంటే లోడ్ చేసుకోవాలన్నమాట. లోడ్ చేసుకుంటే ఇన్ని వెరైటీ టైప్స్ ఉంటాయి. ఇవి జిగ్జాగ్, ట్రాక్, ఫ్యాంటమ్, ఇలా గ్యాస్ లైన్, ఫేకెడ్. గ్యాస్ లైన్ తీసుకుంటున్నాను. గ్యాస్ లైన్ తీసుకుని ఓకే చేస్తున్నా. ఓకే చేసి గ్యాస్ లైన్ ఇక్కడ అప్డేట్ అయింది కదా, ఓకే చేయాలి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ గ్యాస్ లైన్ కనిపిస్తుంది కదా, గ్యాస్ లైన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, అర్థమైంది కదా మీకు. సేమ్ అలాగే ఈ లైన్ వెయిట్ ఎలా పెంచుకోవచ్చు చూద్దాం. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, బై లేయర్. దీంట్లో ఇన్ని వెయిట్స్ ఉన్నాయి, 0.00 mm, 0.5 mm, 0.9 mm, ఇలా చాలా ఉన్నాయి చూడండి. దీంట్లో నేను ఒకటి తీసుకుంటున్నాను, 0.7 తీసుకున్నాను, 0.70 mm తీసుకున్నాను. కానీ ఇక్కడ షో చేయట్లా. ఎందుకు షో చేయట్లేదంటే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 0.7 పక్కన చిన్న బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి లైన్ వెయిట్ సెట్టింగ్ వెళ్ళండి. లైన్ వెయిట్ సెట్టింగ్ వెళ్ళిందంటే డిస్ప్లే లైన్ వెయిట్, ఇక్కడ ఈ బాక్స్ని క్లిక్ చేయాలి. హైలైట్ చేస్తే హైలైట్ చేసి ఓకే చేయాలి. అప్పుడు లైన్ వెయిట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సేమ్ ఇలాగే రెక్టాంగిల్ కూడా చేసుకోవచ్చు మీరు. రెక్టాంగిల్ తీసుకున్నా, దీని కలర్ మారుస్తున్నాను నేను, రెడ్. మళ్ళీ లైన్ వెయిట్ వచ్చి వేరే గ్యాస్ పెడదాం, గ్యాస్ ఉంచుదాం. వచ్చిందా గ్యాస్. ఇలా లైన్ వెయిట్ వచ్చి మనకి ఇష్టం అన్నమాట, ఏదైనా పెట్టుకోవచ్చు. 1.0 తీసుకున్నాం. ఓకే, ఇవి లైన్ ప్రాపర్టీస్. లైన్ ఆర్ సంథింగ్ ఏదన్నా సర్కిల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, మీరు డాటెడ్ లైన్స్ కావాలన్నా, డాటెడ్ సర్కిల్ కావాలన్నా, మీకు ఏదన్నా వస్తుంది. ఇలా డాటెడ్ లాగా లైన్ వెయిట్ పెంచుకోవాలన్నా సర్కిల్ తీసుకున్నాను. సర్కిల్ తీసుకుని సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. ఫ్యాంటమ్ తీసుకున్నాను. లేదంటే లోడ్కి వెళ్ళండి, అదర్స్కి వెళ్ళి అదర్స్లో లోడ్ కొడితే లోడ్లో చాలా టైప్స్ ఉన్నాయి. వాటర్ జిగ్జాగ్ తీసుకున్నాం. జిగ్జాగ్ ఓకే ఓకే హైలైట్ చేసి దీంట్లోకి వెళ్ళి జిగ్జాగ్ వచ్చిందా. జిగ్జాగ్ కొడితే ఇలా వచ్చింది, స్టార్ టైప్లో వచ్చింది మీకు. సేమ్ అలాగే లైన్ వెయిట్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. అంతే గైస్, దీన్ని ఇలా మార్చుకోవచ్చు. డాటెడ్ లైన్స్ ఎలా అవ్వాలి, లైన్ వెయిట్ ఎలా పెంచుకోవాలి, కలర్ ఎలా మార్చుకోవాలి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డాటెడ్ లైన్స్. ఎందుకంటే మన సివిల్ అండ్ ఆర్కిటెక్చర్లో డాటెడ్ లైన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Do say like and subscribe to our channel. Thank you so much. Thank you.